వెల్కమ్ టు కలగరగంప. చాలా రోజులకు మళ్ళా మన బృందావనంలో ఉన్న గార్డెన్లకు వచ్చినాము. ఎందుకంటే నిన్నటి నుంచి చెట్లది ప్రూనింగ్ వర్క్, గార్డెన్ అంతా పిచ్చి 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 కంటే ఇక అడవిలాగా తయారైంది అనమాట. పిచ్చి పిల్లలాగా తయారైంది మన గార్డెన్ అంతా. సో సీజన్ అయిపోగానే యాక్చువల్గా మనం జూన్ ఫస్ట్ వీక్లో కానీ లాస్ట్లో కానీ ప్రూనింగ్ చేయాల్సింది. మన పనిలో మన బిజీలో పడి అస్సలు పట్టించుకోవట్లేదు. సో అందుకే ప్రూనింగ్ చేసినా చూసిండ్రా, ఫుల్ ప్రూనింగ్ ప్రాసెస్ నిన్నటి నుంచి నడుస్తుంది. చూడండి ఈ గడ్డ ఎంత ఎట్లుంది, అన్నీ ఎట్లయిపోయింది చూడండి ఒకసారి మొత్తం స్టోరీ. తలలు కొట్టొచ్చంట. నేను వస్తా, మీరు అవన్నీ తినాక తలలు పైన టప్పని కొట్టొచ్చంట. ఆ చివర్లకు ఏదైనా పౌడర్ రుద్దితే లోపలికి పురుగు పోకుండా ఉంటుందంట. ఈ కొమ్మలు కట్ చేస్తే కానీ తెలుస్తలేదు మనకు చెట్లు ఇంత పెద్దగా అయినట్టు. చేయొచ్చేమో, ఎందుకంటే ఈడ కట్ చేయి, ఈడ ఈ రెండు కలుస్తున్నాయి కదా. నీ తల మీద తీసేనా, అది ఉండను కదా, అది పైకి వెళ్ళిపోయింది కదా. చీల్చకు, చీలిస్తే పురుగు పడుతుంది చెట్టు. కరెక్ట్ దిగాల, లోపల నుంచి కొట్టు. అల్లనేరేడు అది విత్తనం పడి మొలిచింది, మనమేం పెట్టలేదు. అది పెద్దది. చూడండి అల్లనేరేడు చెట్టు మొలక గింజ పడి మొలిచింది, కట్ చేసి పడేస్తాం. జామ చెట్టు కంటే బలంగా వచ్చేసింది. పక్కన ఇంకో చెట్టు ఉన్నట్టుందిగా, చిన్నది మొలిచిందా? మామిడి చెట్ట, జామ చెట్టు దగ్గర మామిడి చెట్టు మొలిచిందా? దేవుడా,
మామిడి చెట్టు కూడా చిన్న కొమ్మలు తీసేసి ఒకటే పైకి పోనీయండి, స్ట్రైట్గా వెళ్ళిపోని. అది ఉంటే అది ఒక్కటి ఉంచు మెయిన్ది. రైట్ హై వద్దు, రైట్ సైడ్ కొమ్మ తీసేసి ఏం కాదు. ఆ సైడ్ కొమ్మలు తీసేసి చిన్నవి చీదవుతుంది అంతా. అది పులిసింది అంతా, అసలు పెట్టనే లేదు. నాకు తెలిసి అది పెద్దగా అయితే జామ చెట్టు తీయాల్సి వస్తుంది. కొత్త కత్తి కదా ఇది, మళ్ళీ కొనుక్కొచ్చారు కదా ఇంకోటి. లేదు ఇంకోటి తెచ్చారు తర్వాత. లేదు ఇట్లాంటిది కొనుక్కొచ్చినాం తర్వాత మళ్ళీ. ఉంది ఇప్పుడు అన్నీ సర్దుకుంటే దొరుకుతాయి మనకి. ఇదేంది సబ్జా చెట్ట, ఇందులో మొలిసిందా మనం కట్టిన దాంట్లో? సబ్జానా అది? అవునా, స్మెల్ మంచిగా ఉందా చూడు. ఎయిర్ లేయింగ్ కట్టిన దాంట్లో సబ్జా వేర్లు భలే వచ్చినాయి. జామ చెట్టు సబ్జానే కదా అది. పీకక్ ఇంట్లో అన్నీ వేర్లు ఉన్నాయి చూడు. బయట పెడదాం ఈ కొమ్మ తర్వాత తీసి. నీ తల దగ్గరది ఇక్కడ అక్కడ తీసి. అదే ఉండండి దుర్గా, ఇది కట్టినాం కదా, ఇది బయట పెట్టాలి. చెట్టు బయట పెట్టాలి. అది నీ తల మీది కొంచెం తీ. కాయ ఉందా? ఓకే అది అక్కడ తీసేం కాదు. అమ్మ పాపం ఊపిరాడుతుంది దాని చెట్టుకు. కట్ చేయండి, కట్ చేయండి. అది ఇంకో రకం చెట్టు యాక్చువల్గా. ఓకే పోనీ పైకి మళ్ళీనా. ఓకే మెల్ల గూడు కదులుతుంది. ఇంకోటి ఉందా? అప్పటి వరకు పోతుంది కదా. ఆ రోజు ఒకటి తెంపినాము, ఇంకోటి ఇది మామిడికాయ. పుల్లు బాగుంటుంది, తీయకుంటుంది పండు. ఒక రకంగా వామవాసన వస్తుంది కానీ బాగానే ఉంటుంది. ఇగో ఇది అల్లనే రేటు చూడండి ఎట్లా పెరిగిందో. మళ్ళీ ఆడొకటి వీకేసినాము, మళ్ళీ ఇదొకటి. తీసేయాలి. పొద్దున్న నుంచి పనులు ఉన్నబ్బా. ఇక అది మీకు చూపించలేదు, అట్లనే చెప్పించిన పని. ఇక మళ్ళా మరీ కనబడుతున్నా కదా అని మళ్ళీ పోయి ముఖం కడుక్కొని వచ్చిన. అది సంగతి. ఇది కూడా మనం పెట్టలేదు కదా, గింజపడి మొలిచింది చెట్టు. ఈవెన్ లాన్లో కూడా అంత గడ్డి మొలిచింది కదా, ఎంత గలీజ్గా ఉండే కదా. ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా నీట్గా ఏదో గుండు కొరిగిన నెత్తిలాగా మంచిగా అయ్యింది ఫ్రెష్గా. అయితే లాన్లో గడ్డి తీసే టైంకి మాత్రం నేను ఎందుకో షూట్ చేయలేకపోయినా, అది ఒక్క చిన్న క్లిప్ మిస్ అయింది. బట్ మిగతాదంతా చేసిన కదా, బాగుంది కదా. ఎక్కడి నుంచి అంటే కంప్లీట్గా పోమోగ్రానైట్ చెట్టు దగ్గర నుంచి మొత్తం ప్రూనింగ్ చేస్తూనే ఉన్నాము. ఈరోజు కూడా నడుస్తుంది, నిన్న నడిచింది వరకు, ఈరోజు నడుస్తుంది. లేదు 3 రోజులు అబ్బా, 3 రోజుల నుంచి నడుస్తుంది వరకు. మొన్న నిన్న అన్నీ చూసిండ్రు కదా ఎట్లుండి, ఈ నుంచి అర్ధాకా వేసుకుని ఉంటాం కదా. సో ఇవాళ కూడా పని అవుతుంది. సరే పని అవుతుంది ఎట్లా మీకు చెప్పి చేసుకుందామని. అందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే
మన జామ చెట్టుకు ఎయిర్ లైన్ చేసినాం కదా, అది సూపర్ వచ్చింది, చూపిద్దామని వచ్చిన అనమాట. కట్ చేసి వేరే దాంట్లో పెడదామా? రండి. కరెక్ట్ ఈడ అట్నుంచి సబ్జా ఇది ఇన్నైతే మస్తు గింజలు ఉన్నాయి, మళ్ళీ మొలుస్తాయి. జామకాయ ఇక్కడ 2 కవర్లు ఉన్నాయి చూసిన. అందులో మొన్న లాస్ట్కు కలశం పెట్టి పూజ చేసినాక ఆ టెంకాయ వలగొట్ట బుద్ధి కాక అట్లా తెచ్చిపెట్టినా, మొలుస్తుందా లేదా చూద్దామని 2 టెంకాయలు పెట్టినా చూడండి. అట్లా పిచ్చి పిచ్చి చేస్తుంటే ఎక్స్పెరిమెంట్లు. వస్తుంది అట్లా టెంకాయ ఎట్లా పెట్టాలనో ఉల్టా పెట్టాలనో కూడా తెలియదు నాకు. వాటర్ యాపిల్ బాగుండే కదా, ఎందుకో వచ్చినట్టే వచ్చి పోయిందబ్బా. మరి ఎయిర్ లైన్ చేస్తే రాలేదు సరిగ్గా. మరి దీని సంగతి ఏందో చూద్దాం. అసలు మర్చిపోయినా దీని సంగతి. అప్పుడు వాటర్ యాపిల్ అవి చేసేసినాం కదా, అసలు ఇది ఉన్న సంగతి కూడా గుర్తులేదు. నిన్న మళ్ళీ ప్రూనింగ్ చేస్తుంటే గుర్తొచ్చింది. సరే ఈరోజు చూపిద్దామని, ఎట్లా పని ఉంది ఈరోజు మళ్ళీ ఇంకా. ఎంత బ్యూటిఫుల్గా వచ్చేది చూడండి. సో బరువు ఇది ఎక్కువైపోతుంది, వెయిట్ ఇక్కడ వైపు వెళ్ళిపోతుంది. అందుకే ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు ఇక్కడనే వస్తాయి కాబట్టి మనం ఇక్కడ కట్ చేసుకుందాం. ఇక్కడ చీల్చక్ ఇట్లా కట్ చేయి.
సూపర్. సూపర్ ఉంది కదా. ఈ మొగ్గ కాయ అయితే బాగుండు. ఇది మొత్తం మీద 3 రోజుల పని, ఇంకా కొంచెం పెండింగే ఉంది. ఇదంతా క్లీన్ అయింది చూడండి. ఇట్లా గార్డెన్ వైపు పోతే కిచెన్ పని అవుతలేదు, కిచెన్ వైపు పోతే బిజినెస్ పని అవుతలేదు. మల్టిపుల్గా అనమాట డ్రామాలు చేస్తున్నాను. శిశి మల్టిపుల్ ఏం అన్నాలి నన్ను, ఆడో కాలు ఈడో కాలు ఇట్టుంది. ఏమో ఎన్ని 2 కాలు ఉన్నాయి కానీ అన్ని చోట్ల పెడుతున్నబ్బా. ఇది సంగతి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.